సాడిస్ట్ మొగుడు ఎపిసోడ్ 23. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఇంకా వీడియోలోకి వెళదాం. తనని రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చిన తండ్రి ముఖం మామూలుగా లేకపోవడం గమనించింది అమృత. మీ అత్తగారు బాగున్నారా? అల్లుడు ఎలా ఉన్నాడు? అని చలపతి ఎంత మామూలుగా ఉందామన్నా ఓడలేకపోతున్నాడు. ఆటో ఇల్లు చేరగానే శ్రీదేవి ఎదురొచ్చింది. కూతుర్ని చూడగానే ఆమె కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ తన కోసం బెంగపెట్టుకుందేమో అనుకుంది. ఆ వెనుకనే వచ్చిన అంజలిని చూసి నిర్ఘాంతపోయింది. కళ్లకింద నల్లటి వలయాలతో జబ్బుపడి లేచిన దానిలా ఉందామే. అదేమిటక్కా, అలా అయిపోయావు? అని ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ఆప్యాయంగా అడిగింది అమృత. ఏంలేదే, కొంచెం ఒంట్లో బాగాలేదు అని పేలవంగా నవ్వుతూ అంది అంజలి. నిజమే కాబోలు అనుకుంది. కాని తండ్రి ముఖంలోని గాంభీర్యం, తల్లి ముఖంలోని బెంగ పాయింట్ చూస్తే జరగరానిదేదో జరిగిందని చెబుతున్నాయి. ఆమె తరచి అడగ్గా ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది తల్లి. దాంతో అమృత అక్కని కౌగిలించుకొని వెక్కి ఏడ్చింది. అంజలి ఏడవలేదు. వైరాగ్యపూరితమైన నవ్వు ఆమె పెదవులపై కదలాడింది. పెళ్లితో ఆడదాని జీవితం మొదలవుతుందంటారు, కాని నా జీవితం అంతమైపోయిందే అని అంది అంజలి. అలా మాట్లాడకు అక్క, పెళ్లి జీవితంలో ఒక భాగమే కాని పెళ్లి జీవితం కాదు. నువ్వు చదువుకున్నావు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడగలవు అంది ఆమెకి ధైర్యం చెబుతూ. కాని ఆమె మనసు దుఃఖసముద్రంలా ఉంది. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు, కాని పెళ్లైన కొద్ది కాలానికే జీవితంలో ఆ ఘట్టం ముగిసిపోయిందని వేదన ఆమె మనసులో సుడి తిరుగుతోంది. ఆడదానికి ఎంత సహనం ఉండాలి? భార్యాభర్తల మధ్య తగాదారులు రావా? అంతమాత్రానికి పెట్టే సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోవడానికి, కోర్టుకు ఎక్కి విడాకులు కోరుకోవడానికి? పాయింట్ ఇదేమైనా సినిమానా? జీవితం అని అత్తగారు ఆ మాటలని ఎవరిని ఉద్దేశించి అందరూ తెలియకపోయినా ఆ మాటలు అమృతని సూటిగా తాకాయి. ఆమె పాలిపోయిన ముఖాన్ని కిందకి దించుకుంది. విడాకులు తీసుకొని ఒంటరిగా ఎలా బతుకుదామనుకున్నారమ్మా ఈ ఆడపిల్లలు? వెనకాల టికాన ఉండదు. చదివిన చదువుకి పెద్ద ఉద్యోగాలు రావు. మరి ఏమిటో ఆ ధైర్యం? గొప్పింటి సంబంధం వచ్చిందని మురిసిపోయి తాహతుకి మించి ఖర్చు పెట్టి పెళ్లిచేస్తారు మధ్యతరగతి తండ్రులు. అందిన అదృష్టాన్ని నిలబెట్టుకోలేక చిన్న గొడవలకే విడాకుల కోసం తెగబడతారు అని శ్రీకాంత్ సన్నాయి నొక్కులు. దాంతో అమృతకి అన్నం గొంతు దిగడం లేదు. ఎలాగో 2 ముద్దలు తిన్నాననిపించి ప్లేటు తీసుకొని సింక్లో పడేసింది. ఇంకో రకం ఆడపిల్లలు ఓటారత్తయ్యా, ఎవరిని పడితే వాళ్లని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పాపం, కట్నాలిచ్చి లక్షలు ఖర్చుపెట్టి పెళ్లి చేయడానికి వాళ్ల అమ్మ నాన్నల దగ్గర డబ్బు ఓడదు. వెనుక ముందు ఆలోచించకుండా ఎవడో ఒకడు మగాడైతే చాలన్నట్టు ప్రేమిస్తారు అని వాష్ బేసిన్ దగ్గర చెయ్యి కడుక్కుంటున్న అమృతని ఓరగా చూస్తూ అంది విరజ. వ్రతం చెడ్డ, ఫలితం దక్కాలని. కులం తక్కువైన కాస్త వీడు నా భర్త అని చెప్పుదగినవాడిని చేసుకుంటే పర్వాలేదు. కారు డ్రైవరు, ఆటో డ్రైవరు, ఎవరిని పడితే వాళ్లని చేసుకోవడమే. రేపటి నుంచి కారు డ్రైవర్లు, ఆటోవాళ్లు చుట్టాలమంటూ మన ఇంటికి వచ్చిన వస్తారు అంది విలజ. దాంతో అమృతకి ఊపిరి స్తంభించినట్టయింది. అత్తగారికి, విరజకి శ్రీవల్లి గురించి తెలిసిపోయింది. కాని ఎలా? ఎవరు చెప్పారు? తన గుండెల్లో గుట్టుగా ఉంచిన ఆ విషయానికి ఎలా బయటపడింది అని ఆలోచిస్తూ ఆ రాత్రి ప్రభాత్తో అంది. మీతో ఒక విషయానికి చెప్పాలి. చెప్పు అన్నాడు. ఇది విన్నాక మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది అని అంది అమృత. నా గురించి నువ్వు తెలుసుకున్నది ఇంతేనా అని చిరుకోపంగా చూశాడు ప్రభాత్. దాంతో అమృత భయపడుతూనే అంజలి కాపురం సవ్యంగా లేదని, ఆమె ఏ పరిస్థితుల్లో పుట్టింటికి వచ్చేసిందో చెప్పింది. నిజమా అని ప్రభాత్ షాక్ అయ్యాడు. అలాగే మా అక్క తప్పు చేసిందా అని అడిగింది. ఎవరన్నారలా అని అడిగాడు. ఎవరు అనలేదు, మీ అభిప్రాయాన్ని అడుగుతున్నాను అని అంది. మీ అక్కయే చేసిన దాంట్లో తప్పేమీ లేదు. మనం ఆమెకి ఎలాంటి సహాయం కావాలన్నా చేద్దాం. ఈ విషయంలో నిశ్చింతగా ఉండు అన్నాడు ప్రభాత్. ఇంత మంచి మనసున్న వ్యక్తి తన భర్త కావడం తన అదృష్టమని పొంగిపోయింది అమృత. ఇక చలపతి సంధ్యకి ఫోన్ చేశాడు. మీతో మాట్లాడాలి
ఎప్పుడు రమ్మంటారు అని. దానితో సంధ్య మీ ఇష్టం అని అంది. అయితే రేపు బయలుదేరుతున్నామండి అన్నాడు చలపతి. ఏ ట్రైన్లో వస్తారు? స్టేషన్కి కారు పంపిస్తాను అంది సంధ్య. అవసరం లేదండి, బెంగళూరులో మా కజిన్ ఉన్నాడు, వాడింట్లో దిగుతున్నాను. నేను ఎక్కడికి రావాలో చెప్పండి అన్నాడు చలపతి. దాంతో సంధ్య తన ఫ్లాట్ అడ్రస్ చెప్పింది. చలపతికి సంధ్యని చూడగానే చెడమడ తిట్టాలన్నంత ఆవేశం వచ్చింది. కాని ఆడపిల్ల తండ్రినని గుర్తొచ్చింది. ఆవిడ ముందు చేతులు జోడించి నిలబడి ఒకే ఒక మాట అన్నాడు, మా అమ్మాయికి మీ అబ్బాయి నుంచి విడాకులు ఇప్పించండి అని. సంధ్యా చరణి వెనకేసుకుని రాలేదు. నేను లాయర్తో మాట్లాడతాను, మ్యూచువల్ కన్సెంట్ కింద అయితే విడాకులు తొందరగా వస్తాయని చెప్పారు. దాంతో కృతజ్ఞుడిని అని మరో మాట. మీ అబ్బాయి నుంచి అంజలి భరణాన్ని కోరుకోవడం లేదు, కేవలం విముక్తిని మాత్రమే కోరుకుంటుంది. విడాకులు ఎంత త్వరగా లభిస్తే ఎంత మంచిది అన్నాడు చలపతి. దానితో సంధ్య మీరు నిశ్చింతగా ఉండండి అందామే. ఇక జయ ఇంట్లో బలరామశాస్త్రి నిస్తేజంగా కూర్చొని ఉన్నాడు. సైకియాట్రిస్ట్ ట్రీట్మెంట్ మొదలుపెట్టాక జయ ఆ మందుల ప్రభావం వల్లనో ఏమో రోజులో చాలా భాగం నిద్రపోతూనే ఉంటుంది. ఆమెకి పూర్తిగా మానసిక స్వస్థత చేకూరే వరకు పెళ్లి మాట తలపెట్టవద్దని హెచ్చరించారు డాక్టర్. జయకి పూర్తిగా బాగయ్యేసరికి ఎన్నాళ్లు పడుతుందో. ఆమె మామూలు మనిషి అయినా సూర్యాన్ని మరిచిపోయి పెళ్లి చేసుకుంటుందా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో ఫోన్ మోగింది. ఆయన లేచి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. చెన్నైలో ఉంటున్న బలరామశాస్త్రి తమ్ముడు. అన్నయ్యా, లక్ష్మీ పెళ్లి కుదిరింది. వచ్చే నెల 16వ తారీఖు పెళ్లి. నువ్వు, వదిన, పిల్లలు తప్పకుండా రావాలి అని అన్నాడు. చాలా సంతోషం రా. ఎవరబ్బాయి, ఏం చేస్తున్నాడు అని అడిగాడు శాస్త్రి. ఏం చెప్పమంటావులే, లక్ష్మి దాని పెళ్లి అదే కుదుర్చుకుంది. లవ్ మ్యారేజ్. అతను మన కులం కాదు, ఇంజనీరింగ్లో ఇద్దరు క్లాస్మేట్స్. నీ పెళ్లి నువ్వే చేసుకో, నాకేం సంబంధం లేదు అన్నాను. నేను పీటల మీద కూర్చొని కన్యాదానం చేస్తేనే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. దాంతో రాజీ పడక తప్పలేదన్నయ్యా. మన పిల్లల్ని మనమే వీధిన పడేసుకుంటామా అని అన్నాడు. నిజమేలే, ఏదో ఆలోచిస్తూ అన్నాడాయన. ఆయన ఫోన్ పెట్టేసి అప్పుడే అక్కడికి వచ్చిన భార్యకి విషయానికి చెప్పాడు. రామా, రామా, మన కులం కాని వాడికి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తున్నాడా మీ తమ్ముడు అని బుగ్గలు నొక్కుకుందామే. పిల్లలకి ఏది మంచో ఏది చెడు చెబుతాం, విన్నవాళ్లు వింటారు, లేకపోతే వాళ్ల ఇష్టానికి తల్లిదండ్రులని తలవంచేలా చేస్తున్నారు. ఎవరు కన్న పిల్లలని కాదనుకోవడం లేదు. మా తమ్ముడి కూతురి విషయంలో జరిగిందదే. అయినా మారుతున్న కాలంతో పాటు మనము మారక తప్పదు అని అన్నాడు బలరామశాస్త్రి. అంటే ఆ పిల్ల కులం కాని వాడిని పెళ్లి చేసుకుంటానంటే మీ తమ్ముడు కన్యదానానికి సిద్ధపడ్డాడా? కాళ్ళు విరగ్గొట్టక అంది శకుంతల. అవును, మాట వినకపోతే కాళ్ళు విరగొట్టాలి. కాలు జారితే కడుపు తీయించి ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేయాలి. నిజం బయటపడి దాని మొగుడు వదిలేస్తే లోకులు కాకుండా పొడుస్తుంటే ఇంటిల్లిపాది ఆత్మహత్య చేసుకోవాలి. ఇంకా నీ ధోరణిలో మార్పు రాదా? ఆడవాళ్లకి శీలం, పవిత్రత విషయంలో ఖచ్చితమైన అభిప్రాయాలు ఓటాయి. నువ్వు ఆడదానివేగా, నీకు ఆ విషయానికి బాగా తెలిసి ఉండాలే. ఒక అబ్బాయిని ప్రేమించి అతనితో అనుభవాన్ని పంచుకున్న పిల్ల మరొక వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోగలదనుకున్నావు? పెళ్లి చేసుకున్నవాడిని మోసం చేస్తున్నాననే గిల్టీతో ఆనందంగా బతకగలదా? నువ్వు జయ విషయంలో పొరబాటు చేశావని నీకనిపించడం లేదా? నువ్వు గుట్టుగా దాచావనుకున్న విషయానికి ఈ ఊళ్ళో ఎంతమందికి తెలిసిందో తెలుసా? కొందరి హేళన, ఇంకొందరి సానుభూతి. అలా వీధిలోకి వెళ్ళు. మీ అమ్మాయికి పిచ్చెక్కిందట. పిచ్చిలో నూతిలో పడిందా? నూతిలో దూకాకే పిచ్చి పట్టిందా అని అడిగేవాళ్లే అందరూ. జయకి పిచ్చి నయమవుతుందా? నయమయ్యాక పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తుందా? అది చేసుకోవాలనుకున్న దాన్నేవారు పెళ్లి చేసుకుంటారు అని ఆయన చేతులలో ముఖం దాచుకొని పసివాడిలా ఏడుస్తున్నాడు. భర్త మాట్లాడుతున్న ఒక్కొక్క మాట శకుంతలని నిలదీస్తున్నాయి. ప్రశ్నార్థకంగా నిలిచిన కూతురి భవిష్యత్తు తొలిసారిగా ఆమెని భయపెట్టింది. ఎంతసేపు పరువు కోసం పాకులాడింది తప్ప ఆమె జీవితం ఏమవుతుందని ఎందుకు ఆలోచించలేకపోయింది? దయవుంచి ఈ జన్మలో నా పెళ్లి మాట తలపెట్టవద్దమ్మా. ఈ జన్మకి సూర్య జ్ఞాపకాలు చాలు నాకు అని జయ దీనంగా వేడుకోవడం గుర్తొస్తుంది.
ఎంత తెలివి తక్కువ పనిచేసింది. ఒకరిని ప్రేమించిన పిల్లని మరొకరికిచ్చి బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నించింది. కూతురి మనసుని శాసించాలని చూసింది. భర్త చెప్పినట్టు లోకంలో ఎన్ని కులాంతర, మతాంతర వివాహాలు జరగడం లేదు. ఆ మధ్య సాంబశివగారమ్మాయి కులాంతర వివాహం చేసుకుంటే ఏం చేశారు? కొన్నాళ్లు ఆగ్రహంతో చిందులు తొక్కిన తర్వాత క్రమేణ కూతురి ఇంటికి రాకపోకలు మొదలుపెట్టారు. పరమేశ్వరం గారి అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్న రాజీపడి సర్దుకుపోయారుగా అని ఆలోచిస్తూ జయ బతుకుని నాశనం చేసింది నేనేనండి అని బావురుమంది శకుంతల. పశ్చాత్తాపంతో కుమిలి కుమిలి ఏడుస్తున్న భార్యను హీన స్వరంతో ఓదార్చాడు బలరామశాస్త్రి. మరి నిజంగానే సూర్య చనిపోయాడా తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. మీరేమైనా గెస్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.